శ్రీనంద్ హీరోగా నటించిన యూత్ఫుల్ డార్క్ కామెడీ డ్రామా సైక్ సిద్ధార్థ. ఈ సినిమాకి హీరోగా మాత్రమే కాకుండా సహ రచయితగా నిర్మాతగా కూడా శ్రీనంద్ ఉన్నారు. న్యూ ఇయర్ స్పెషల్ గా విడుదలైన ఈ సినిమా చాలా సింపుల్ గా కథను గట్టిగా క్విర్కీగా కొంచెం సైకోటంలో చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే సిద్ధార్థ్ వరుస మోసాలతో కింగిపోయి ఉంటాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ లో మంచి పేరు తెస్తానని చెప్పిన మన్సూర్ చేతిలో మోసపోతారు. దీనికి తోడు అతని ప్రేమికురాలు త్రిష అంటే ప్రియాంక రెబేకా శ్రీనివాస్ కూడా అతన్ని వదిలేసి మన్సూర్ వైపు నిలబడుతోంది. వరుసగా ఎదురు దెబ్బలతో సిద్ధార్థ్ పూర్తిగా డిస్టర్బ్ అయి సమాజానికి దూరంగా ఉంటారు ఒంటరిగా. అదే టైంలో భర్త చేతిలో బాధపడుతున్న శ్రావ్య తన భర్తను విడిచి అదే అపార్ట్మెంట్ లో నివసించేందుకు వస్తుంది. ఒక అనుకోని సంఘటన వీరిద్దరిని దగ్గరికి చేస్తోంది. అక్కడి నుంచి వారి జీవితాలు మెల్లగా మారడం స్టార్ట్ అవుతాయి. గతం ఎలా వర్తమానంపై ప్రభావం చూపుతుంది అనేదే వీరిద్దరి స్టోరీ. శ్రీనంద్ కి ఇది పూర్తిగా తన సత్తా చూపించే పాత్ర. ఇప్పటివరకు సాఫ్ట్ ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ కి పరిమితమైన అతను ఇక్కడ పూర్తిగా విరిగిపోయినా కొంచెం పిచ్చి స్వభావం ఉన్న పాత్రలో పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఆ రిస్క్ అతని నటనలో స్పష్టంగా అయితే కనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో ఆమ్ని భాస్కర్ తో వచ్చే కాంబినేషన్ సీన్స్ లో కొంచెం జెన్యున్ గా నవ్వించే మూమెంట్స్ అయితే ఉన్నాయి. సిద్ధార్థ చిన్ననాటి స్నేహితుడు రేవంత్ గా నటించిన సింహ ఎక్కడ కనిపించిన ఎనర్జీ పెంచాడు. అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, షార్ట్ డైలాగ్స్ పంచులు సినిమాకి హైలైట్. డైరెక్టర్ నెరేషన్ స్టైల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. చాలా పలచని కథను విచిత్రమైన ఐడియాస్ తో పాపప్ టెక్స్ట్, ఇంట్రెస్టింగ్ సౌండ్స్, క్విర్కీ కట్స్ తో ప్రెజెంట్ అయితే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ మ్యాడ్నెస్ ని బాగా సపోర్ట్ చేసింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సింపుల్ కథను ఫంకీగా చెప్పాలనే ప్రయత్నం చాలా చోట్ల అతిగా మారింది. సినిమా మొత్తం అరుపులు, ఒకదానిపై ఒకటి పడే డైలాగ్స్, అడల్ట్ కంటెంట్, కస్ వర్డ్స్ తో నిండిపోయింది. మొదట నవ్వు తెప్పించిన ఈ శైలి క్రమంగా రొటీన్ గా మారి అలసట అయితే తెప్పిస్తోంది. యామిని భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత కనిపించిన ఆమె పాత్ర పేపర్ పై బాగున్న స్క్రీన్ పై పూర్తిగా కిక్ అయితే ఇవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ అంతగా ఆశించినంతగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సరైన బిల్డప్ అయితే లేదు. సెకండ్ హాఫ్ కూడా అదే రిథం లో సాగుతోంది. హీరోలో మార్పు వచ్చినా కథ ఎమోషనల్ గా లోతుగా అయితే అస్సలు వెళ్లదు. సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే డైరెక్టర్ తాను చేయాలి అనుకున్న సినిమా విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. వింత కట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో కథ చెప్పే ఐడియా కొత్తగా ఉన్నా మరింత స్ట్రాంగ్ గా కంట్రోలింగ్ గా ఉంటే బాగుండు అనిపించింది. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను బాగా మోయగలిగిందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్. ప్రతీక్ నూట్ ఎడిటింగ్ అయితే చాలా షార్ప్ గా ఉంది. ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తానికి సైకో సిద్ధార్థ్ స్టోరీ కంటే స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసిన కథ ఇది. శ్రీనంద్ ఈ స్టోరీని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ప్లస్ గా నిలిచిన లైట్ కథ, అతిగా సాగే నెరేషన్, రా కంటెంట్ సినిమాకి పరిమితం చేశారు. అయితే యూత్ అయితే ఇష్టపడతారని చెప్పొచ్చు ఈ సినిమా చూసి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చూడడం అయితే చాలా కష్టం.